అందరికీ నమస్కారం. నేను మీ అను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. బయటికి వచ్చి సోఫా మీద కూర్చొని కోమలి కేస్ ఫైల్ తీసుకొని ఎవరికో కాల్ చేశాడు. రే చెప్పు అంటాడు సంజయ్. చెప్పడమేంట్రా, ఎంతగా ఆలోచించిన చిన్న ఆధారం కూడా దొరకడం లేదు, పిచ్చెక్కుతుందిరా అంటాడు సూర్య. రే నువ్వు ఒకసారి కోమలి చనిపోయిన చోటికి రా అంటాడు సంజయ్. ఏంట్రా, ఏమైనా దొరికిందా? ఇక్కడ ఒక చైన్ అలానే వాచ్ దొరికిందిరా అంటాడు సంజయ్. సరే వస్తున్నాను, నువ్వు అక్కడే ఉండు సరేనా? సరేరా అంటాడు సంజయ్. కార్ డ్రైవింగ్ చేస్తూ కాసేపటికి కోమలి చనిపోయిన చోటికి వెళ్తాడు. సంజయ్ రా మామ. సంజయ్ దగ్గర కవర్లో ఉన్న వాచ్ చైన్ చూసి ఆ కవర్ తీసుకొని ఇవి చాలరా, కోమలిని ఎవరు చంపారో తెలుసుకుంటాను. వీటితో ఎలా తెలుసుకుంటావురా అంటాడు సంజయ్. రే నేను తెలుసుకుంటాను, నాకు ఇవి చాలు. అయోమయంలో అసలు ఏంట్రా నువ్వు చెప్పేది అంటాడు సంజయ్ నవ్వుతూ. రే మామ, ఎంత తెలివిగా చంపినా ఏదో ఒక చిన్న పొరపాటు చేసి దొరుకుతారు. నా కోమల్ని చంపిన వాళ్ళు కూడా ఇదిగో ఇవి ఇక్కడ పడేసి మనకు అవకాశం ఇచ్చారు. నువ్వు చెప్పేది నిజమే మామ, కానీ వాటితో ఎలా అంటాడు సంజయ్. నేను తెలుసుకుంటానురా, పద ఇప్పటికే చాలా లేట్ అయింది. సరే మామ జాగ్రత్త అంటాడు సంజయ్. బాయ్ అని చెప్పి సంజయ్ వెళ్ళగానే కోమలి చనిపోయిన చోటు దగ్గరికి వెళ్ళి అక్కడ కూలబడి మట్టిని తీసుకొని గుండెలు హత్తుకొని చిన్నపిల్లలా వెక్కి వెక్కి ఏడుస్తూ, వదలను కోమలి, ఎవరిని వదలను, అయినా నిన్ను చంపింది ఎవరైనా సరే వాళ్ళకి జీవితంలో సంతోషం అనేది లేకుండా చేస్తా అనుకుంటూ అలానే గంటసేపు ఏడుస్తూ ఉంటాడు. కాసేపటికి తేరుకొని ఆ చోటు నుండి బయలుదేరాడు. హిందూ మనసంతా కుదురులేక కనులు తెరిచి చుట్టూ చూసి సూర్య ఎక్కడ కనిపించడం లేదు. ఓ దేవుడా, మళ్ళీ సూర్య ఎక్కడికి వెళ్ళాడు? హిందూ ఎలా ఉందో అనుకుంటూ ఫోన్ చేసింది గాయత్రి. అమ్మమ్మ చెప్పు, ఎలా ఉన్నారు? అమ్మ నాన్న బాగున్నారా? అందరూ బాగానే ఉన్నాం తల్లి, నువ్వెలా ఉన్నావు అంటుంది గాయత్రి. నీ మనవడు చేసే పనులకి రోజు టెన్షన్తో చేస్తున్నాను అనుకుని మనసులో పర్వాలేదు బాగున్నానే ఉన్నాను అంటుంది. ఏంటే ఎప్పుడు లేనిది కొత్తగా మాట్లాడుతున్నావు అంటుంది గాయత్రి. మరి ఏం చేయనమ్మమ్మ, నవ్వుతూ నా మనవడు నిన్ను బాగా ఇబ్బంది పెడుతున్నాడా? అమ్మమ్మ, నాకు అసలు ఏమీ అర్థం కావటం లేదా అంటుంది హిందూ. గాయత్రి చెప్పనా, ఎప్పుడు చూసినా గుళ్ళు గోపురాలంటూ తిరుగుతూ ఉన్నావు. నేను కొంచెం ప్రేమ కోసం మాట్లాడితే నా నోరు మూయించేదానివి. అబ్బా అమ్మమ్మ, ఏంటే నీ నసా? టైం కాని టైంలో ఫోన్ చేసి నాకు ప్రేమ పట్టాలు చెప్తున్నావు. ఒసేయ్ కాస్త నా మాట వినవే అంటుంది గాయత్రి. చూడు ఇప్పటికే చాలా లేట్ అయింది, పడుకో, నేను ఉదయం ఆఫీస్కి వెళ్ళాలి, అర్థమైందా? గాయత్రి పోవే. నవ్వుతూ హిందూ సారీ బంగారం ఉంటానని ఫోన్ కట్ చేసింది. సూర్య ఎక్కడికి వెళ్ళావు సూర్య అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది. కోమలి ఆలోచనతో సతమతమవుతూ కార్ని పబ్ దగ్గర ఆపి లోపలికి వెళ్ళి మందు బాటిల్ దించకుండా తాగి బయటకు వచ్చి కారులో కూర్చొని ఉన్నాడు. దూరం నుంచి సూర్యని గమనిస్తూనే ఉన్న ఒక అతను నవ్వుతూ, నిన్ను ఇలా నాశనం చేయటానికే కదా నేనుంది, ముందు ముందు నీకు ఇంకా నరకం చూపిస్తాను రా, ఆ హిందూను కూడా నీకు దూరం చేస్తాను. ఫోన్ తీసుకొని నవ్వుకొని, హిందూ ఈరోజు నేను ఎంతగా కంగారు పెడతానో చూడని హిందూకు మెసేజ్ చేశాడు. సూర్య ఎక్కడికి వెళ్ళావు, అది కూడా ఈ టైంలో అనుకుంటూ ఫోన్కి మెసేజ్ రావడంతో మెసేజ్ చూసి షాక్ అవుతుంది హిందూ. నీ సూర్యను ఒంటరిగా వదిలి నువ్వు సూర్య ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నావు, కానీ ఇక్కడ సూర్య ఫుల్గా మందు తాగి కారులో కూర్చొని ఉన్నాడు. ఈ టైంలో సూర్య డ్రైవింగ్ చేయడం కష్టం కదా, పోనీ ఒక పని చేయనా, సూర్యని ఇబ్బంది పెట్టకుండా ఇప్పుడే చంపేస్తాను, నువ్వు ఎక్కువ సూర్య కోసం ఆలోచించకుండా పడుకో హిందూ. మెసేజ్ చదవగానే హిందూ కాళ్ళ కింద భూకంపం కంపించినట్టు అయ్యి చెమటతో నుదురంతా కారుతూ టెన్షన్గా ఫోన్ తీసుకొని కార్ కేసు తీసుకొని సూర్య నెంబర్ ట్రాక్ చేస్తూ కార్ డ్రైవింగ్ చేస్తూ ఉంది. మత్తుగా కళ్ళు తెరిచి హిందూ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మగతగా కళ్ళు తెరిచి డ్రైవింగ్ చేస్తున్నాడు సూర్య. సూర్య ఎక్కడున్నావు అసలు? నువ్వు తాగడం ఏంటి? నాకు అసలు అర్థం కావడం లేదు. అసలు నిన్ను ఇప్పుడే చంపాలనుకుంటుంది ఎవరు? దేవుడా, నా సూర్యకి ఏం కాకుండా చూడు. ఆనంద్, హిందూ నాన్న నెమ్మదిగా కన్నులు తెరిచి మళ్ళీ ఇంకా ఏ నరకం చూపించడానికి వచ్చావురా? అతను గట్టిగా నవ్వుతూ, కంగారు పడక ఆనంద్, పక్కన నీ భార్యను చూడు, తిండి లేక ఎలా నీరసించిపోయిందో. ఏం చేస్తాం, నీ ఇద్దరికి తిండి పెట్టాలని ఉంది, కానీ నీ కూతురు సూర్యని పెళ్లి చేసుకొని తప్పు పనిచేసింది. ఆ పిచ్చిది కూడా నా చేతుల్లో చావటం ఖాయం. సుభద్ర, నా కోమలి అంత మంచిదైతే కాదు, నా చిన్న కూతురు కోమలి అంత మంచిదైతే కాదు. ఒక రకంగా చెప్పాలంటే ఆడపిల్లని గురించి తెలిసిన మరుక్షణం తన నిన్ను చుక్కలు చూపించి మరీ చంపేస్తుంది. అతను గట్టిగా నవ్వుతూ, కోమలిని చంపినప్పుడే నీ హిందూ ఆకాంక్షకి బతికుండగా నరకం నరకం చూపించాను. ఆ విషయం నీకు తెలియదు కదా. ఒకసారి ఈ వీడియో చూడండి. వీడియో చూడగానే గుండె అంతా చలించిపోయి, రే
నీకు అసలు కొంచెం కూడా జాలి కలగలేదా? నా కూతురికి అంత నరకం చూపించావు. ఆనంద్ పంటి బిగువున కోపం అంచుకొని, ఇంత నరకం చూపించిన నా కూతురు హిందూ బతికుందంటే సూర్య చేతిలో నీకు చావుంది అని. వాడు నన్ను ఏమీ చేయలేడు. ఒకవేళ కోమల్ని నేనే చంపానన్న విషయం హిందూకు తెలిసి సూర్యకి చెప్పినా వాడు అసలు నమ్మడు. నిజం చెప్పు సుభద్ర. నిప్పు లాంటిది ఎప్పటికైనా బయటపడుతుంది. అప్పుడు నీకు పాపం పండే రోజు తప్పకుండా వస్తుంది. సరే చూద్దాం. అప్పటి వరకు మీరు ఇలానే ఈ గదిలో పడి ఉండండి అని చెప్పి డోర్ లాక్ చేసి బయటకు వస్తాడు. హిందూ సూర్య కోసం ఆలోచిస్తూ ఉండగా ఎదురుగా ఉన్న సూర్య కారుని చూసి గట్టిగా ఊపిరి వదిలి వెంటనే కారు దిగుతుంది. కారు అటు ఇటు రోడ్కి అడ్డదిడ్డంగా నడుపుతూ ఉన్నాడు. కారు ఎక్కి సూర్య కార్ని ఫాలో అవుతూ ఏమైంది సూర్య నీకు అనుకుంటూ మత్తుగా ఉండి లోకంలో లేక కార్కి ఎదురుగా ఒక లారీ ఫోర్స్గా దూసుకొని రావటం గమనించకుండా కార్ డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు. హిందూ కళ్ళు రెండు పెద్దవి చేసి ఓ గాడ్ సూర్య అంటూ గట్టిగా అరుస్తుంది. లారీ ఫోర్స్గా వచ్చి ఇంచ్ గ్యాప్లో పక్కకి తప్పించి వెళ్ళాడు. సూర్య డ్రైవింగ్ చేస్తూ పక్కనున్న చెట్టుకి ఢీకొంటాడు. షాక్తోనే వెంటనే కార్ దిగి సూర్య అంటూ అరుస్తూ సూర్య దగ్గరికి వచ్చింది హిందూ. స్టీరింగ్ మీద పడుకుని ఉండి నెమ్మదిగా కళ్ళు తెరిచి చూస్తాడు. సూర్య సూర్య కార్ డోర్ ఓపెన్ చేయంటుంది హిందూ. మత్తుగా ఎవరు నువ్వు? నా దగ్గరికి ఎందుకు వచ్చావంటాడు సూర్య. హిందూ సూర్య పరిస్థితి అర్థం చేసుకొని వెంటనే కార్ అద్దం పాల్గొట్టి కార్ డోర్లోకి ఓపెన్ చేసి సూర్య నువ్వు బాగానే ఉన్నావు కదా? హిందూ చేయి తన భుజాన్ని తగలగానే హిందూ నువ్వేంటి నన్ను ఇలా పట్టుకున్నావని హిందూ చేతులను పట్టుకొని పడుకుంటాడు. సూర్య చేతులను భుజంపై వేసుకుని నెమ్మదిగా కారు దగ్గర తీసుకొని వచ్చి కారులో పడుకోబెట్టుకుంటుంది. దూరం నుంచి జరిగిందంతా చూస్తూ ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే హిందూ, నీకు ముందు ఇలాంటి షాకులు తగులుతాయి, బీ రెడీ అని మెసేజ్ చేశాడు. కార్ ఎక్కి సీట్ బెల్ట్ పెట్టుకుని డ్రైవింగ్ చేస్తూ మెసేజ్ చదివి నువ్వెవరో కానీ చాలా తప్పు పని చేస్తున్నావు, నువ్వెవరో తెలుసుకుని నీకు నరకం ఏంటో చూపిస్తాననుకుంటూ కార్ డ్రైవింగ్ చేస్తూ ఆలోచిస్తూ ఉంది. ఇంతలో నిఖిల్ గుర్తొచ్చి ఫోన్ తీసుకొని నిఖిల్ కాల్ చేసింది. ఏమైంది హిందూ, ఈ టైంలో కాల్ చేసావు? ఏమీ లేదురా, నాకు నీ హెల్ప్ కావాలి. చెప్పు హిందూ, ఏం చేయాలి? అంతానే బాగానే ఉంది కదా, కంగారు పడుకు నిఖిల్. నీకు నేను ఒక నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్ ఎవరి పేరు మీద ఉందో, ఇంకా ఆ నెంబర్ ఎవరితో ఎక్కువగా మాట్లాడుతుందో నాకు మొత్తం డీటెయిల్స్ కావాలి. సరే హిందూ, ముందు నాకు ఒక నెంబర్ పంపించు, నేను ఆ పని మీదే ఉంటాను అంటాడు. మెసేజ్ పెట్టిన వాడి నెంబర్ సెండ్ చేసింది. ఎప్పుడు లేనిది హిందూ ఏంటి ఇలా హెల్ప్ అడిగింది? ఏదో జరుగుతుంది, లేదంటే హిందూ నన్ను హెల్ప్ అడగదు. హిందూ హిందూ అంటూ కలవరిస్తాడు సూర్య. కాసేపటికి కారు ఇంటి దగ్గర ఆపి ఎవరు చూడకుండా సూర్యని లోపల రూమ్లోకి తీసుకెళ్ళి వచ్చింది. పడుకొని హిందూ భుజంపై తల వాలుకొని హిందూ హిందూ సూర్య నేను నీ దగ్గరే ఉన్నా, ముందు నువ్వు పడుకో బెడ్ మీద కూర్చొని ఎదురుగా ఉన్న హిందూ నడుంకి తల పెట్టుకుని రెండు చేతుల నడుంకి చుట్టి హిందూ కోమలి ఎలా చనిపోయిందో చెప్పే, ఎందుకే నా దగ్గర నిజం చెప్పటం లేదు? సూర్య చిన్నపిల్లలా తన నడుం పట్టుకుని మాట్లాడుతూ ఉంటే కంటి నిండా నీళ్లతో సూర్య నువ్వు ముందు పడుకో, ఉదయం మాట్లాడుకుందాం. ఏంటి హిందూ నువ్వు నాకు దూరంగా ఉంటున్నావు? ఇప్పటికే కోమలి చనిపోయిందని ఇదిగో నా గుండె ఎంత పగిలిపోయింది. అనుకోకుండా నువ్వు నా జీవితంలోకి వచ్చి మళ్ళీ నా గుండెకి కొత్త గుండె చప్పుడు తెచ్చావు. నీకు తెలుసా, నిన్ను చూస్తుంటే నా కోమలి చూస్తూ ఉన్నట్టే ఉంది. అంతేకాదు నువ్వు నా దగ్గర ఉంటే నా కోమలి నాకు దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు కోమలి ఇంచుమించు ఒకేలా ఉంటారు. అందుకే నువ్వు నాకు పెళ్ళయ్యాక కూడా కోమలి నా అక్క నిజం చెప్పలేదు. సూర్య మాటలు వింటూ సూర్య తల పట్టుకొని చూస్తూ ఉంది. హిందూ నీకు తెలుసా, నేను నిన్ను చాలా అంటే చాలా ఇష్టపడుతున్నాను. అంటే కోమల్ని ఎంత ఇష్టపడ్డానో అంతగా నిన్ను కూడా ఇష్టపడ్డాను. సూర్య ఉదయం మాట్లాడుకుందాం, ఇప్పుడు నువ్వు పడుకో సూర్య అంటుంది. హిందూ నువ్వు నాకు దూరంగా ఉండకే, నేను అసలు తట్టుకోలేను. నువ్వు నా పక్కనే ఉంటే చాలు. నీకు తెలుసా, నువ్వు నిజంగా చాలా అందంగా ఉంటావు. సూర్య నా మాట విను, పడుకో సూర్య అంటుంది హిందూ. ఉండవే కాసేపు నీతో మాట్లాడిని అంటాడు సూర్య. సూర్య నువ్వు అసలు మందు ఎందుకు తాగావు? ఏం చేయను హిందూ, కోమలి ఎలా చనిపోయిందో తెలీదు. సడన్గా కోమలితో గడిపిన క్షణాలు గుర్తొచ్చాయి, అందుకే తాగాను. హిందూ నువ్వు నాకు ఎప్పుడు తోడుగా ఉంటావు కదా, నాకు మాట ఇవ్వు హిందూ. కంటి నిండా నీళ్లతో సూర్య ఫేస్ రెండు చేతులతో పట్టుకొని నుదుటిన ముద్దు పెట్టుకొని నీకెప్పుడు తోడుగా ఉంటాను సూర్య. హిందూని మరింతగా హత్తుకొని బెడ్ మీదకి వాలాడు సూర్య. సూర్యతో పాటు హిందూ కూడా సూర్య మీద పడుతుంది. అనుకోకుండా హిందూ పెదవులు సూర్య మెడని తాకాయి. హిందూ ఫేస్ని పట్టుకొని బుగ్గ మీద ముద్దు పెట్టి ఐ లవ్ యూ హిందూ. తాగిన మైకంలో సూర్య ఉన్న పరిస్థితి అర్థం చేసుకొని పడుకో సూర్య అంటుంది. నువ్వు కూడా నాతో పడుకోవాలి అంటాడు సూర్య. సరే ముందు నువ్వు పడుకో. హిందూ ఫేస్ని అలానే చూస్తూ నిద్రలోకి జారుకున్నాడు సూర్య. నెమ్మదిగా పైకి లేచి సూర్య కాళ్ళకున్న షూస్ తీసి దుప్పటి కప్పి
సూర్య పక్కన కూర్చుని ఉంది. సడన్గా పైకి లేచి వామిటింగ్ చేసుకున్నాడు సూర్య. సూర్యని పట్టుకొని నెమ్మదిగా పైకి లేపి వాష్రూమ్లోకి తీసుకెళ్ళి షవర్ కింద సూర్యని నుంచోబెట్టింది. హిందూ నిద్ర వస్తుంది అంటాడు సూర్య. అయిపోయింది సూర్య. తల రుద్ది సూర్య షర్ట్ విప్పుతూ నడుంకి టవల్ కట్టి, సూర్య నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకో. హిందూ మాటలు వింటూ మత్తులో హిందూ వైపు చూస్తూ, నీ కళ్ళు చాలా అందంగా ఉన్నాయి బంగారం అంటూ హిందూ మీద పడతాడు. ఇద్దరు ఒకరి మీద ఒకరు పడతారు. మనసులో అబ్బా ఇంత బరువున్నావేంటి సూర్య, ఏం తింటున్నావురా బాబు, పైగా జిమ్ బాడీ ఒకటి. నెమ్మదిగా పైకి లేచి డ్రెస్ చేంజ్ చేసి సూర్యని వాష్రూమ్ నుండి బయటికి తీసుకొచ్చి సోఫా మీద పడుకోబెట్టి సూర్య హెయిర్ అంతా తుడిచి బెడ్ మీద దుప్పటి ఇంకా తలగడలన్నీ తీసి కొత్త దుప్పటి బెడ్షీట్ వేసి బెడ్ అంతా నీట్గా సర్ది సూర్య వైపు చూస్తూ కోమలి మాటలు గుర్తొచ్చాయి. నువ్వే అమ్మలా ప్రేమను పంచాలి, ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉంచాలి, కష్టంలో కూడా నువ్వు తోడుగా ఉండాలి. నన్ను క్షమించక్క. సూర్యని ఈసారి నుండి ప్రేమతో సూర్యకి చిన్న కష్టం కూడా రాకుండా చూసుకుంటా. అంతేకాదు నా ప్రాణం పోయినా సరే సూర్యని ఎప్పటికీ వదలను. నన్ను క్షమించు సూర్య. నిన్ను ఇటువంటి పరిస్థితుల్లో చూస్తానని అనుకోలేదు. హిందూ ఏడుస్తూ నెమ్మదిగా సూర్య వైపు అడుగులు వేస్తూ సూర్యని నెమ్మదిగా పైకి లేపి బెడ్ మీద పడుకోబెట్టింది. సూర్య హిందూ చేతిని గట్టిగా పట్టుకొని, హిందూ నా దగ్గర పడుకోవే. నెమ్మదిగా సూర్య పక్కన పడుకొని సూర్య వైపు చూస్తూ ఉంది. హిందూ గట్టిగా హత్తుకొని, హిందూ నాకు దూరంగా ఉండకే. కంటి నిండా నీళ్లతో ఏడుస్తూ సూర్య తలనిమురుతూ, మనసులో నిన్ను ఇటువంటి పరిస్థితికి తీసుకొచ్చిన వాళ్ళని అస్సలు వదలను సూర్య. హిందూ నువ్వు నాకు దూరంగా ఉండకే. సూర్యని పక్కనే పడుకున్నా, నువ్వు పడుకో. రెండు కన్నులు తెరిచి అవును నువ్వు నా పక్కనే ఉన్నావని హిందూ చెంప మీద ముద్దు పెట్టి అలానే నిద్రలోకి జారుకున్నాడు సూర్య. హిందూ నెమ్మదిగా ఏడుస్తూ సూర్య కోసం ఆలోచిస్తూ నిద్రలోకి జారుకొని సూర్య చేతిని పట్టుకుని పడుకుంది. ఉదయం అవుతుంది. నెమ్మదిగా కన్నులు తెరిచి చూస్తాడు సూర్య. సూర్య చేతిని గట్టిగా పట్టుకొని అటువైపుకి తిరిగి పడుకుంది హిందూ. హిందూ ఏంటి నా చేయి పట్టుకొని పడుకుంది, అబ్బా తలంతా నొప్పిగా ఉందని పైకి లేవబోయి హిందూని చూస్తూ ఉన్నాడు. హిందూ ఫేస్ మీద ఉన్న కురుల్ని వెనక్కి నెట్టి నుదుటిన ముద్దు పెట్టుకొని పైకి లేచి వాష్రూమ్లోకి వెళ్ళాడు. వాష్రూమ్ నుండి టవల్ కట్టుకొని బయటకు వచ్చి లాన్లో నుంచుని హెయిర్ టవల్తో రుద్దుతూ ఉన్నాడు. కన్నులు తెరిచి పక్కన సూర్య ఏడి, ఆఫీస్కి వెళ్ళాడా, ఓ గాడ్ టైం ఎంత, ఆఫీస్కి టైం అవుతుందని పైకి లేచి లాన్లో నుంచున్న సూర్యని చూసి షాక్ అవుతుంది. ఈ ఎర్రని రంగు మెలితిరిగిన కండలు, 6 అడుగుల ఎత్తు, నల్లని మీస కట్టు చూస్తే పడిపోయే అందం, దానికి తోడు వీపుకు జారుతూ ఉన్న నీటి బిందువుల్ని సూర్యుని వెలుతురుకు మెరుస్తూ ఉంటే సూర్య మరింత అందంగా కనిపించాడు. ఎంత అందంగా ఉన్నావో సూర్య అనుకుంటూ తేరుకొని వాష్రూమ్లోకి వెళ్ళింది. సూర్య రెడీ అవుతూ నైట్ దొరికిన వాచ్ చైన్ ఎక్కడ పెట్టాను అనుకుంటూ రూమ్ అంతా వెతుకుతున్నాడు. వాష్రూమ్ నుండి బయటకు వచ్చి మిర్రర్లో చూసి రెడీ అవుతుంది. హిందూని చూడగానే షాక్ అవుతాడు సూర్య. నీలం రంగు చీర కట్టుకొని హెయిర్ చుట్టుకొని ఉన్న టవల్ తీసుకొని జుట్టు తిద్దుతూ ఉంది. మనసులో ఇది నేను కోమలికిచ్చిన చీర, హిందూ దగ్గరికి ఎలా వచ్చింది అనుకుంటూ హిందూ వైపు అడుగులు వేశాడు. హెయిర్ తుడుచుకుంటూ చీరను సర్చ్ చేసుకుంటూ ఉంది హిందూ మెడ మీద చేతులు వేసి హిందూ వెనక్కి తిరిగి సూర్య చెంప మీద చెల్లుమని కుట్టింది. తలనొప్పి అంతా ఎగిరి 2 కళ్ళు పెద్దవి చేసి హిందూని చూస్తూ ఉన్నాడు. ఇంకా ఉంది, హిందూ సూర్యని ఎందుకు కొట్టింది, సూర్యని హిందూని చంపాలనుకుంది ఎవరు, హిందూ అమ్మ నాన్నలను బంధించి బాధ పెడుతుంది ఎవరు,